తెలుగు ఆడియో బుక్ ఛానల్కు స్వాగతం. ద సైకాలజీ ఆఫ్ మనీ, డబ్బు మనస్తత్వం, చాప్టర్ 11. సమంజసం, సహేతుకం. నిష్కర్షగా హేతుబద్ధంగా ఉండటానికి బదులు సమంజసంగా ఉండటమే మేలు. మీరొక కాగితం కారు, మీరొక వ్యక్తి, భావావేశమైలైన వ్యక్తి. ఈ విషయం అర్థం చేసుకోవటానికి నాకు కొంతకాలం పట్టింది. అది గ్రహించిన తర్వాత ఫైనాన్స్లో అది చాలా ముఖ్య పాత్ర వహిస్తుందని తెలుసుకున్నాను. మనం తరచూ ఉపేక్షించే అంశం దాని వెనకే వస్తుంది. ఫైనాన్స్లో నిర్ణయాలు చేసేటప్పుడు కేవలం హేతుబద్ధంగా ఉండటానికి ప్రయత్నించకండి. సాధ్యమైనంత సమంజసంగా ఉండటానికి ప్రయత్నించండి. సమంజసంగా ఉండటమే వాస్తవానికి సన్నిహితం. దాంతో మీరు చాలా కాలం నెట్టుకు రాగలరు. డబ్బుతో వ్యవహరించేటప్పుడు అదే ముఖ్యం. నేను చెప్పేది మీకు అర్థం కావటానికి సైఫిలిస్కు మలేరియాతో చికిత్స చేయడానికి పూనుకున్న పెద్ద మనిషి కథ చెప్తాను. జూలియస్ వాగ్నర్ జోరగ్ 19వ శతాబ్దం సైకియాట్రిస్ట్. ఆయన దగ్గర 2 అద్వితీయమైన మెలకువలున్నాయి. శాంపుల్స్తో ప్యాటర్న్ని గుర్తించటం ఆయన ప్రతిభ. మిగతా అందరికీ పిచ్చిగా కనిపించేది ఆయనకు ధైర్యంగా కనిపించేది. న్యూరోసైఫిలిస్ రోగులను చికిత్స చేయటంలో ఆయన పేరు పొందారు. ఆయనకు అందులో ఒక ప్యాటర్న్ దర్శనమిచ్చింది. సైఫిలిస్తో బాధపడుతున్న రోగులకు మరేదైనా కారణం చేత జ్వరాలు వస్తే సైఫిలిస్ నుంచి త్వరగా కోలుకుంటున్నారని గమనించారు. శతాబ్దాల తరబడి జ్వరాలు శరీరంలోని ఇన్ఫెక్షన్తో పోరాటానికి తోడ్పడతాయి అని ఒక గుడ్డి నమ్మకం ఉంది. ఆనాటి వైద్యులు దీన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారు. రోగులు సైఫిలిస్ నుంచి కోలుకోవటానికి కారణం ఇదేనని వాగ్నర్ జోరెగ్ ఆలోచన. కనుక ఆయన వెంటనే హేతుబద్ధమైన నిర్ణయానికి వచ్చారు. 1900 తొలి రోజుల్లో ఆయన రోగులకు టైఫాయిడ్, మలేరియా, స్మాల్ పాక్స్ వంటి క్రిములను ఇంజెక్షన్ చేసేవారు. ఆ ఇంజెక్షన్ వల్ల వాళ్లకు వచ్చే గట్టి జ్వరాలు వారిలో ఉన్న సైఫిలిస్ క్రిములను నిర్మూలిస్తాయని ఆయన ఊహ. వినటానికి అది ఎంత భయంకరంగా ఉందో వాస్తవంలో అంత ప్రమాదకారి అయింది. ఆ చికిత్స వల్ల కొందరు రోగులు చనిపోయారు. చాలా ప్రయత్నాల తర్వాత ఆయన బలహీనమైన మలేరియాను ఎంచుకున్నారు. ఎందుకంటే విపరీతమైన జ్వరం కొన్నాళ్లు తాండవం చేసిన తర్వాత క్వినిన్తో మలేరియాను వెళ్లగొట్టొచ్చు. కొన్ని విషాద సంఘటనల తర్వాత ఆయన ప్రయోగం ఫలించింది. మలేరియా చికిత్స పొందిన సైఫిలిస్ రోగుల్లో 10ంట 6 పూర్తిగా కోలుకున్నారని ఆయన నివేదిక. ఏ చికిత్స లేకపోతే 10ంట 3 మాత్రమే కోలుకునేవారు ఆ రోజుల్లో. 1927లో ఆయనకు వైద్యశాస్త్రంలో నోబెల్ పురస్కారం లభించింది. ఆ సంస్థ ఈనాడంటుంది, జ్వరం కలిగించడం ద్వారా మానసిక రోగాన్ని నయం చేయటమే వృత్తి జీవితం అంతా డాక్టర్ వాగ్నర్ జోరెగ్ సాధించిన విజయం. పెన్సిలిన్ వచ్చిన తర్వాత సైఫిలిస్ చికిత్సలో మలేరియా చికిత్స పురాతనమై వెనకబడిపోయింది. కానీ జ్వరం అంటురోగ క్రిములను నిర్మూలించగలదని గుర్తించిన వైద్యులు చరిత్రలో డాక్టర్ వాగ్నర్ జోరెగ్ ఒక్కరే. అంతేకాక ఆయన దాని చికిత్సగా కూడా నిర్దేశించారు. జ్వరాలు ఎందుకొస్తాయో ఏం చేస్తాయో అంతా అగమ్యగోచరం. అందుకే జ్వరాలంటే ప్రజలకు భయం. పురాతన రోమన్లు ఫెబ్రిస్, ప్రజలను జ్వరాల నుంచి కాపాడే దేవతను ఆరాధించేవారు. ఆమెను శాంతింపజేయటానికి ఆమె ఆలయంలో మొక్కుబడులు వదిలేవారు. ఇలా అయినా కనీసం తమకు ఆ జ్వరాల పీడ వదులుతుందేమోనని వారి ఆశ. కాని వాగ్నర్ జోరెగ్ ఆలోచనే వేరు. జ్వరాలు యాదృశ్చికంగా కలిగే ఇబ్బందులు కావు. శరీరం కోలుకోవటంలో అవొక పాత్ర నిర్వహిస్తాయి. వ్యాధి సంక్రమణం నిరోధించటంలో జ్వరం ఉపయోగకారి అని ఈనాడు శాస్త్రీయమైన సాక్ష్యం ఉంది. శరీరం ఉష్ణోగ్రత 1 డిగ్రీ పెరిగితే కొన్ని వైరస్ల వృద్ధి 200 రెట్లు మందగిస్తుంది. జ్వరం లక్షణాలు ఉన్న రోగులు శీఘ్రంగా కోలుకున్నారని అనేక మంది పరిశోధకులు గుర్తించారు. ద సియాటల్ చిల్డ్రన్స్ హాస్పిటల్ వెబ్సైట్లో పిల్లల తల్లిదండ్రుల కోసం ఒక విభాగం ఉంది. అందులో బిడ్డ శరీర ఉష్ణోగ్రత ఏమాత్రం పెరిగినా తల్లడిల్లిపోయే తల్లిదండ్రులకు సూచన. జ్వరం శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వ్యాధి సంక్రమణాన్ని అవి పోరాడతాయి. 100 డిగ్రీల నుంచి 104 డిగ్రీల మధ్య జ్వరాలు అనారోగ్యంగా ఉన్న పిల్లలకు శ్రేయస్కరం. విజ్ఞానం అక్కడే ఆగిపోతుంది. యథార్థం బండి నడుపుతుంది. విశ్వవ్యాప్తంగా జ్వరం ఒక దుష్టశక్తిగానే దర్శనమిస్తుంది. అది కంటపడగానే వీలైనంత త్వరగా వదిలించుకోవటానికి టైలనాల్ వంటి మందులు ఉపయోగిస్తారు. లక్షలాది సంవత్సరాల నుంచి శరీరానికి రక్షణ వ్యవస్థగా కొనసాగుతున్న ఈ జ్వరాన్ని అందరి తల్లిదండ్రులు, రోగి, డాక్టర్లు, మందుల కంపెనీలు కూడా ఒక దౌర్భాగ్యంగా చూస్తారు. దాన్ని వీలైనంత త్వరగా వదిలించుకోవటమే ప్రతి ఒక్కరి తక్షణ లక్ష్యం. ఈ అభిప్రాయాలు వైద్య విజ్ఞానంతో సరిపోలవు. ఒక అధ్యయనం ముక్కుసూటిగా కొండబద్దలు కొట్టినట్లు చెప్పింది. జ్వరాలు ఐసీయూలో చికిత్స చేయటం మామూలైపోయింది. ఇది సాక్ష్యాధారాలతో చేసే చికిత్స కాదు, కేవలం మూఢనమ్మకాల కారణంగా కొనసాగే వ్యాపారం. సెంటర్ ఫర్ ద హిస్టరీ ఆఫ్ మెడిసిన్ కు హోవర్డ్ మార్కెల్ డైరెక్టర్. జ్వర భయాన్ని గురించి ఆయన అంటారు,
ఇవన్నీ సాంస్కృతిక సంప్రదాయాలు. ఇవి అంటువ్యాధులంత వేగంగా విస్తరిస్తాయి. ఇలా ఎందుకు జరుగుతుంది? జ్వరాలు శ్రేయస్కరాలైతే ప్రపంచం అంతటా మనం వాటితో ఎందుకు పోరాడుతున్నాం? అది అంత క్లిష్ట సమస్య అనుకోను. జ్వరాలు బాధిస్తాయి. జనానికి బాధపడటం ఇష్టం లేదు, అంతే. వైద్యుడి లక్ష్యం కేవలం వ్యాధి నయం చేయటం మాత్రమే కాదు, రోగికి సమంజసంగా భరించగలిగిన పరిమితుల్లో వ్యాధి నయం చెయ్యాలి. అంటువ్యాధుల నిర్మూలనలో జ్వరాలు కొంతవరకు ప్రయోజనకారులు కావచ్చు, కానీ అవి పీడిస్తాయి. ఆ పీడన వదిలించుకోవటానికి నేను డాక్టర్ దగ్గరికి వెళ్తాను. దుప్పటి కింద గజగజ వణుకుతూ ఉంటే నాకు కావలసింది వైద్య పరిశోధన కాదు. ఆ జ్వరం తగ్గించడానికి మీ దగ్గర మాత్రం ఉంటే వెంటనే నాకు కావలసింది అది. అంటువ్యాధి ఏదైనా ఉన్నప్పుడు మీకు జ్వరం ఉండటం హేతుబద్ధం కావచ్చు, కానీ అది సమంజసం కాదు. కాబట్టి డబ్బుతో వ్యవహరించేటప్పుడు జనం గమనించవలసిన విషయం అది. ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ ఉత్తమమైన పెట్టుబడులకు మ్యాథమెటికల్ ఫార్ములాస్ అన్వయిస్తుంది. వాస్తవ ప్రపంచంలో జనానికి మ్యాథమెటికల్ ఫార్ములాస్ ద్వారా స్ట్రాటజీస్ అవసరమని నా ఉద్దేశం. రాత్రిపూట సుఖంగా నిద్రపోవటానికి వారికి ఉత్తమ స్ట్రాటజీస్ కావాలి. రిస్క్ అండ్ రివార్డుకు అప్లై చేసే మ్యాథమెటికల్ ఫార్ములా కనుక్కున్నందుకు హ్యారీ మార్కోవిట్జ్ నోబెల్ పురస్కారం పొందారు. ఆయన తన సొమ్ము ఎలా పెట్టుబడి పెడతారని ఒకసారి అడిగారు. ఆయన తన మ్యాథమెటికల్ ఫార్ములా కనుక్కుంటున్న సమయంలో తన పెట్టుబడుల వివరాలు చెప్పారు. స్టాక్ మార్కెట్ పెరుగుతున్నప్పుడు నేను అందులో లేకపోయినా, అది పడిపోతున్నప్పుడు నేను అందులో ఇరుక్కుని ఉన్నా నాకు కలిగే సంతాపాన్ని నేను దర్శించగలిగాను. భవిష్యత్తులో చింతించకుండా ఉండటమే నా సంకల్పం. కనుక నేను బాండ్స్ మరియు ఈక్విటీస్ లో సమానంగా పెట్టుబడి పెట్టాను. ఆ తర్వాత మార్కోవిట్జ్ తన పథకం మార్చారన్నది వేరే విషయం. అయితే ఇక్కడ 2 విషయాలు ముఖ్యం. భవిష్యత్తులో చింతించకుండా ఉండటం వాటిలో ఒకటి. రాతపూర్వకంగా దీన్ని హేతుబద్ధం చేయటం కష్టసాధ్యమైన విషయం. నిజ జీవితంలో సమర్థించటం సులువు. హేతుబద్ధులైన ఇన్వెస్టర్స్ అంకెల ఆధారంగా నిర్ణయం చేస్తారు. సమంజసమైన ఇన్వెస్టర్స్ ఒక సమావేశంలో తన నిర్ణయాలు చేస్తారు. అప్పుడు ఆయన చుట్టూ ఆయన సహోద్యోగులు, మీ జీవిత భాగస్వామి, మీ బావమరిది, మీ పొరుగుంటి పెద్ద మనిషి, ఇంకా మీ మనసు తొలిచే సందేహాలు. వీటి వల్ల మీ ఆర్థిక నిర్ణయాలు ఉపేక్షించబడతాయి. మార్కోవిట్జ్ పెట్టుబడి విధానాన్ని గురించి జేసన్ జ్వైగ్ ఇంటర్వ్యూ చేశారు. ఆయన అంటారు, జనం హేతుబద్ధులు కాకపోలేదు. మనం మానవ మాత్రులం. అవసరానికి మించి ఆలోచించడం మనకు గిట్టని పని. అదీ కాక మనకు ఒకటి కాదు, 1,00,000 వ్యాపకాలుంటాయి. ఆ దృష్టితో చూస్తే పోర్ట్ఫోలియో సిద్ధాంతం ప్రతిపాదనకు మూలపురుషులు తమ పరిశోధనా ఫలితాలకు పెట్టుబడికి సంబంధం లేకుండా పెట్టుబడి పెట్టారంటంలో ఆశ్చర్యపడవలసిందేమీ లేదు. ఆ తర్వాత తగిన మార్పులు చేశారంటం అంతకంటే ఆశ్చర్యమేమీ కాదు. మార్కోవిట్జ్ హేతుబద్ధులు కాకపోలేదు. ఆయన సమంజసంగా ప్రవర్తించారు. ఫైనాన్స్ లో ఒక విషయం సాంకేతికంగా నిజం కావచ్చు, కానీ ఆ సందర్భానికది అనుచితం అవుతుంది. ఫైనాన్స్ లో చిన్నచూపు చూసేది ఈ విషయాన్నే. 2008లో యేల్ యూనివర్సిటీ పరిశోధకులు 2 ఒక అధ్యయనం ప్రచురించారు. రిటైర్మెంట్ పథకాల కోసం పొదుపు చేసే యువతరం స్టాక్స్ కొనేటప్పుడు 2:1 మార్జిన్ ఉపయోగించి రిటైర్మెంట్ అకౌంట్స్ బలవత్తరం చేయాలని ఆ ప్రచురణ సారాంశం. ఇన్వెస్టర్ల వయసు పెరుగుతున్న కొద్దీ ఆ నిష్పత్తిని క్రమంగా తగ్గిస్తూ రావచ్చు. అంటే వారు యువతరంలో ఉన్నప్పుడు ఎక్కువ రిస్క్ తీసుకుంటారు. ఆ వయసులో మార్కెట్ ఒడిదుడుకులు తట్టుకోగలరు. పెద్దవుతున్న కొద్దీ ఆ రిస్క్ తగ్గుతుంది. యవ్వన దశలో అలా చేసేటప్పుడు మీరు పూర్తిగా నష్టపోయినా సరే ఆ ఇన్వెస్టర్లు దీర్ఘకాలంలో భద్రంగానే ఉంటారని ఆ పరిశోధకుల కంక్లూజన్. ఇక్కడ చతికిలబడ్డ వెంటనే లేచి మళ్లీ పథకం అనుసరించాలి. పూర్తిగా నష్టపోయిన మర్నాటి నుంచి మళ్లీ ఆ 2:1 లెవరేజ్ పథకం కొనసాగించాలి. కాగితం మీద ఈ లెక్క బాగానే ఉంటుంది. అది హేతుబద్ధమైన వ్యూహం. కానీ పూర్తిగా అవ్యక్తం, అసంబద్ధం, అసమంజసం. రిటైర్మెంట్ అకౌంట్ 100% గాల్లో కలిసిపోయిన తర్వాత సామాన్య మానవుడు ఎవరైనా చెక్కు చెదరకుండా అదే పథకం కొనసాగించడం అసంభవం. వారు అక్కడి నుంచి తప్పుకుంటారు, మరో దారి చూసుకుంటారు. వీలైతే తమకు సలహా ఇచ్చిన వారి మీద దావా వేస్తారు. వారి వ్యూహం అనుసరిస్తే మామూలు జీవితకాల ద్రవ్యం కంటే ఇక్కడ 90% అధిక దిగుబడి వస్తుందని పరిశోధకుల వాదన. అది 100% అసమంజసం. నిజానికి నిర్హేతుకంగా కనిపించే నిర్ణయాలు చేయటానికి కూడా ఒక తర్కబద్ధమైన కారణం ఉంది. ఇదిగో ఒక ఉదాహరణ. మీ పెట్టుబడుల మీద మీకు వల్లమాలిన ప్రేమ అనుకుందాం. ఇది సాంప్రదాయకమైన సలహా కాదు. తమ పెట్టుబడుల మీద తమకు ఎలాంటి మమకారము లేదనే పెద్దలకు ఇది దాదాపు ఒక సన్మాన పథకం. ఎందుకంటే ఇది పూర్తిగా హేతుబద్ధం. మీ స్టాక్స్ పట్ల, మీ వ్యూహం పట్ల మీకు భావావేశాలు లేవు.
అవి కష్టాల్లో పడినప్పుడు మీరు వాటికి దూరంగా తొలుగుతారు. ఒకనాడు హేతుబద్ధమైన విషయం ఈనాడు ఒక బరువైన బాధ్యత అవుతుంది. సాంకేతికంగా అపరిపూర్ణులైన, సమంజసంగా పెట్టుబడి పెట్టిన వారు ఒక మెట్టు పైన ఉంటారు. వారు తమ పథకాలకు అంటిపెట్టుకుని ఉండటమే అందుకు కారణం. వ్యాపారం మందకొడిగా ఉన్న ఒక పథకానికి అంటిపెట్టుకుని ఉండటమే విమోచనకు మార్గం. ఇంతకు మించి పథకాలు వేరే లేవు. యునైటెడ్ స్టేట్స్ స్టాక్ మార్కెట్లో లాభాలు సంపాదించే అవకాశాలు ఒక రోజులో అయితే 50-50, ఒక సంవత్సరంలో అయితే 68%, 10 సంవత్సరాల్లో అయితే 88%, 20 సంవత్సరాల్లో అయితే 100%. ఆటలో కొనసాగుతున్నంత కాలం మీకు చెప్పుకోదగ్గ ప్రయోజనం ఉంటుంది. ఆనందమయ జీవితానికి మీకు ప్రీతికరమైన పని చేయటం మీ మమతైతే అది ఖాళీ పాత్రలు చేసే శబ్దంలా ధ్వనిస్తుంది. సక్సెస్ సాధించడానికి మీ అవకాశాలు పెంచే సాధనంగా దర్శిస్తే మీ ఆర్థిక పథకం పటిష్టంగా ఉండాలనేది అతి ముఖ్యమని మీరు గ్రహిస్తారు. మీరు ఒక సంస్థలో పెట్టుబడి పెట్టారు. ఆ సంస్థ ముందు వెనుకలు మీకు తెలియవు, మీకు అక్కర్లేదు. అంతా సవ్యంగా నడుస్తున్నప్పుడు మీకు ఆనందంగానే ఉంటుంది. కానీ ఎప్పుడో ఒకప్పుడు పరిస్థితులు ఎదురు తిరగక మానవు. అప్పుడు మీరు నష్టపోతున్నారు. ఆ సంస్థ ఉన్నా పోయినా మీకేం పర్వాలేదు. ఇప్పుడది ద్విగుణమైన భారం. అప్పుడు తిరిగిలేని మార్గం ఏంటంటే మరొక సంస్థకు కదలటం. అలా కాక మీరు పెట్టుబడి పెడుతున్న సంస్థ మీద మీకు అభిమానం ఉంటే కష్టకాలం వచ్చినప్పుడు మీరు నష్టపోతున్నారు. సంస్థకు సహాయం అవసరం అన్న విషయాల కంటే సార్థకమైన కృషిలో మీరు ఒక భాగంగా అనుభూతి చెందుతారు. ఆ బలమే మిమ్మల్ని వారిని వదిలి వెళ్లకుండా అడ్డుకుంటుంది. డబ్బుతో హేతుబద్ధంగా ఉండటానికంటే సమంజసంగా వ్యవహరించడానికి ఇంకా అనేక సందర్భాలున్నాయి. జనం తాము నివసిస్తున్న దేశంలో సంస్థల్లోనే పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడతారు. మిగిలిన 95% మించిన భూగోళాన్ని గురించి పట్టించుకోరు. పెట్టుబడి పెట్టడానికి చాలా కారణాలున్నాయి. పెట్టుబడి అంటే మీరు అపరిచితుల చేతుల్లో మీ సొమ్ము పెడుతున్నారని అర్థం. అది హేతుబద్ధం కాదు కదా. ఆ అపరిచితులను నమ్మటానికి మీ పరిచయం మీకు విశ్వాసం కలిగిస్తే అది సమంజసమే. ఉదయం నుంచి సాయంత్రం లోపల ట్రేడింగ్ చేసి రకరకాల స్టాక్స్ క్రయ విక్రయాలు జరపటం చాలా మందికి ఇష్టం ఉండదు. అక్కడ సక్సెస్ అందరి దూరాన ఉంటుంది. పెద్ద మొత్తాలను అలా వదిలేసి చిన్న చిన్న మొత్తాలతో దురద తీరేదాకా ట్రేడింగ్ చేయటం సమంజసమే. జోష్ బ్రౌన్ ఒక ఇన్వెస్టర్. ఆయన రకరకాల స్టాక్స్ కు సొంతదారులు. అందరికీ కూడా ఆయన అదే సలహా ఇస్తారు. అన్ని రకాల స్టాక్స్ ఎందుకు సొంతం చేసుకున్నారో ఆయన చెప్తారు. నేను ఏదో ఊహాతీతమైన కార్యం సాధించబోతున్నానని రకరకాల స్టాక్స్ కొనడం లేదు. స్టాక్స్ అంటే నాకు వల్లమాలిన ప్రేమ. నాకు 20 ఏళ్లు వచ్చినప్పటి నుంచి అదే తీరు. అదీగాక అది నా సొమ్ము. నా ఇష్టం వచ్చినట్లు చేస్తాను. న్యాయమే కదా. ఫైనాన్స్ లో, స్టాక్ మార్కెట్లో తర్వాత ఏం జరగబోతోందో చెప్పే సూచనలు ఘోరం. సూచించడం అనేది సమంజసమే. తర్వాత ఏం జరగబోతోందో ఏం తెలియదనుకుంటూ కళ్ళు తెరవటం కష్టమైన పనే. కానీ అది నిజం కూడాను. ఎక్కడ పెట్టుబడులు పెట్టాలో చెప్పే జోస్యాలు నమ్మి అనుసరించటం ప్రమాదకరమైన పని. వచ్చే సంవత్సరం ఏం జరగబోతుందో చెప్పటానికి ఎందుకు ప్రయత్నిస్తారో నాకు తెలుసు. అది మానవ నైజం. అది సమంజసమే. జాక్ బోగ్లే వ్యాన్గార్డ్ వ్యవస్థాపకులు. ఆయన తన ఉద్యోగ జీవితం అంతా మెట్టపల్లాలు అతిగా లేని తక్కువ ఖరీదు చేసే పెట్టుబడుల మీద దృష్టి సారించి వాటినే ప్రచారం చేశారు. ఆయన కొడుకేమో ఎక్కువ మొత్తాలు ఛార్జ్ చేసే హెడ్జ్ ఫండ్, మ్యూచువల్ ఫండ్ మేనేజర్ గా వృత్తి అవలంబించాడు. ఎక్కువ మొత్తాలు ఛార్జ్ చేసే ఫండ్స్ సామాన్య గణితాన్ని అతిక్రమిస్తాయి అని ఘోషించే బోగ్లే కొడుకు వ్యాపారంలో పెట్టుబడి పెట్టారు. ఆయన సిద్ధాంతానికి విరుద్ధంగా ఆయన ఎలా వ్యవహరించారు? కుటుంబ కారణాల వల్ల మేం కొన్ని పనులు చేస్తూ ఉంటాం, వాల్ స్ట్రీట్ జర్నల్తో బోగ్లే అన్నారు. నేను చెప్పిన దానికి చేసిన దానికి పొంతన లేకపోతే నేనేం చేయలేను. జీవితమే అంత. నిజమే, జీవితంలో పొంతన అనేది చాలా అరుదు. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.